మార్చి 14వ తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి. ఈరోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుతారు. హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్త గ్రహణంగా ఏర్పడుతుంది. ఇటువంటి శక్తివంతమైన రోజు గుమ్మానికి ఈ ఆకులు కట్టుకుంటే చాలు, అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. చంద్రగ్రహణ సమయంలో ఎవరైనా సరే ఈ చెట్టు ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహణ దోషాలు తగలవు. అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. మరి అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం రోజు గుమ్మానికి ఈ ఆకులు కట్టుకుంటే మన ఇంట్లో ఉన్న అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణంగా ఏర్పడనుంది. మరి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? గ్రహ నియమాలు పాటించాలా? ఏ రాశులకు ఈ గ్రహణం వల్ల నష్టం ఏర్పడుతుంది? ఏ 4 రాశులకు ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పడుతుందో, అలాగే ఏ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 మార్చి 14న మన భారత కాలమానం ప్రకారం ఉదయం పూట ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈరోజు మన భారత కాలమానం ప్రకారం ఉదయం 9:27 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు, అంటే సుదీర్ఘంగా 6 గంటల 3 నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇక సంపూర్ణ స్థితిలో ఈ గ్రహణం 1 గంట 5 నిమిషాల పాటు సంభవిస్తుంది. సూర్యుడి కాంతి చంద్రుడిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుపడడం వల్ల భూమిపై ఉన్న మనకు ఈ చంద్రుడు అస్సలు కనిపించడు. అందుకే దీనిని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. ఇది చాలాసేపు సంభవించే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్త గ్రహణంగా ఉత్తరా నక్షత్రంలో జరగనుంది. అలాగే సింహరాశిలో జరుగుతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఇది యూరప్, ఆసియాలో ఎక్కువ భాగం, అలాగే ఆఫ్రికాలో ఎక్కువ భాగం, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆర్కిటిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో సంభవిస్తుంది. ఇది మన భారతదేశంలో కనిపించదు. అందువల్ల మనం ప్రత్యేకంగా గ్రహ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమయంలో దైవనామ స్మరణ చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ గ్రహణం కేతుగ్రస్తంగా ఉత్తరా నక్షత్రంలో సింహరాశిలో జరుగుతుంది. కాబట్టి వృషభ, సింహ, కన్య, మకర రాశి అనే ఈ 4 రాశుల వారు ఈ గ్రహణం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం వీళ్లకు చెడు ఫలితాలను అందిస్తుంది. అలాగే మేష, కర్కాటక, ధనస్సు, కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఈ గ్రహణ ఇస్తుంది. అలాగే మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి ఈ గ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది. ఎవరైతే ఈ గ్రహణం వల్ల చెడు ఫలితాలను పొందుతారు అంటే వృషభ, సింహ, కన్య, మకర రాశి వారు. ఇటువంటి వారు ఈ గ్రహణం రోజు ఈ పరిహారాన్ని పాటిస్తే చంద్రబలం పెరిగి చెడు ఫలితాలు తొలగిపోతాయి. వీరు చంద్రుడి ప్రీతి కోసం బ్రాహ్మణులకు బియ్యం దానం చేయాలి. అలాగే ఒక చిన్న వెండిపాము పడగలాంటిది దానం చేయాలి. అలాగే గ్రహణం తర్వాత లేదా తర్వాత రోజు శివాలయాన్ని దర్శించి శివాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. గ్రహణం తర్వాత శివాలయాన్ని దర్శించినా చాలు, గ్రహణ దోషాలు తొలగిపోతాయి. మధ్యస్థ ఫలితాలు పొందే రాశులు కూడా గ్రహణశాంతి చేయించుకుంటే చాలా మంచిది. ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం ఉదయం 9:27 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు సంభవిస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో కదలకుండా పడుకుని ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువగా కదలకుండా నిద్రపోతే మంచిది. అలాగే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఉన్న ప్రతి ఇంటి గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకుంటే గ్రహణ ప్రభావం వల్ల వెలువడే విషకరణాలు పొట్టలో ఉన్న బిడ్డపై పడకుండా ఆ విషకరణాలను ఆ రావి ఆకులు అడ్డుకుంటాయి. ఈ గ్రహణం మన భారతదేశంలో సంభవించకపోయినా ప్రభావం ఉంటుంది. వృషభం, కన్య, సింహం, మకర రాశి వారు చంద్రుడి ప్రీతి కోసం బ్రాహ్మణుడికి బియ్యాన్ని దానం చేయండి.
గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇష్టదేవతా నామాన్ని జపిస్తే చాలా మంచిది. ఇక ఈ గ్రహణానికి ప్రత్యేకంగా పట్టు స్నానాలు, విడుపు స్నానాలు చేయరు. ఎందుకంటే ఇది మన భారతదేశంలో సంభవించే గ్రహణం కాదు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు కనిపించే గ్రహణాలకు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి. కానీ కొద్దిమంది పండితులు మాత్రం ఈ గ్రహణం భూమి మీద సంభవిస్తుంది కాబట్టి, మనం కూడా ఈ భూమి మీదే ఉన్నాము కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే అని చెప్తున్నారు. ఇక ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టబోయి మొదటి రాశి మిథున రాశి. ఈ గ్రహణం వల్ల మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. తాము అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తులో ప్రణాళిక చక్కగా వేస్తారు. సమయానుగుణంగా మాట్లాడే నేర్పు ఉంటుంది. అనేక రంగాల గురించిన అవగాహన పెంచుకుంటారు. వివాహము, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా ఎంతో సాఫీగా గడిచిపోతాయి. వంశపారపర్యంగా వచ్చే ఆస్తిని పొందుతారు. మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులకు ఇది మంచి కాలం. రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు. గ్రహణ సమయంలో పూజలు, జపాలు, ధ్యానం చేస్తే చాలా మంచిది. ఇక ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టే రెండవ రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ గ్రహణం పట్టిందల్లా బంగారమే అన్నట్లు చేస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అనుకున్న పనులు తక్షణం నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. విదేశీయానం చేస్తారు. సాంకేతిక విద్యలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. ఎత్తులకు పై ఎత్తు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. ఈ రాశివారు గ్రహణ సమయంలో చేసే జపం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టే మూడవ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం వల్ల అంతా శుభమే కలుగుతుంది. ఏది పట్టినా బంగారమే అవుతుంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు ఇది మంచి కాలం. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది మంచి కాలం. ఈ గ్రహణం మీ ఇంట్లోకి శుభాన్ని తీసుకువస్తుంది. ఇక ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగాన్ని సంపాదించే నాలుగవ రాశి మీనరాశి. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి కాని వారికి ఇది శుభకాలం. ఈ రాశి వారికి ఈ గ్రహణం వల్ల అత్యంత శుభం కలుగుతుంది. ఇక ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులు వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి, మకర రాశి. వీరు ఈ సమయంలో అంటే గ్రహణ సమయంలో ఇష్టదేవతా నామాన్ని జపించాలి. చంద్రుడి ప్రీతి కోసం బియ్యం, నాగుపడకలను దానం చెయ్యాలి. గ్రహణం తర్వాత శివాలయాన్ని దర్శిస్తే చెడు ఫలితాలు తగ్గుతాయి. మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. 11 రావి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి పసుపు దారంతో ఒక తోరంలా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఈ రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో వారికి ఉన్న ఎటువంటి దోషాలైనా సరే తొలగిపోతాయి. ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా పలుకుతాడు. చూడు లక్ష్మి, కలియుగం ప్రవేశించింది. ప్రతి వ్యక్తి ధర్మం మీద ఆధారపడడు, కేవలం ధనం మీదే ఆధారపడతాడు. అలా ఆధారపడే మనిషి బతుకుతాడు. కాబట్టి లక్ష్మి, నీవు భూలోకానికి వెళ్ళి ప్రతి వ్యక్తికి కూడా ధనాన్ని అనుగ్రహించు అని పలుకుతాడు. దానికి లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది. స్వామి, అసలే కలియుగం కదా. ప్రతి వ్యక్తి కూడా దుర్మార్గమైన పనుల్లోనే ఉంటాడు. అటువంటి వాళ్ళ దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారా? ఇది మీకు న్యాయమా? మీ పాద సేవయే నాకు ధర్మం. ప్రతి వ్యక్తి దగ్గరకు నేను ఎలా వెళ్ళగలను? ఇది ఎంతవరకు న్యాయం? నేను వెళ్ళను కాక వెళ్ళను అని చెప్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతారు. లక్ష్మి, అందరి దగ్గర నీవు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను నీకు తెలియచేస్తాను. వారి దగ్గర మాత్రం నువ్వు ఉండు అని శ్రీ మహావిష్ణువు కొన్ని ధర్మ సూక్ష్మాలను ఇలా వర్ణించాడు. మొట్టమొదటిది ధర్మంగా ఉండడం. తాను ఏ ధర్మమునందు జన్మించాడు, తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడో, ఎవరి కార్యాలు వారు ఆచరిస్తూ ఉంటారో వారి యందు నీ అనుగ్రహాన్ని పెంపొందించు. ఇక రెండవది, ఎల్లవేళలా సత్యాన్ని పలికేవాడు అసత్యం అనేదే తెలియకుండా
సత్యంతో బతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు ఉండు. ఇక మూడవది, ఎప్పుడూ తనవారి కోసమే కాకుండా తమ తోటి వారి కోసం, ప్రాణి కోటి కోసం జీవించే వారి దగ్గర నీవు సంపూర్ణంగా ఉండవచ్చు. ఇక నాలుగవది, భగవత్ కార్యాలు చేసే వారి దగ్గర, ఈ నలుగురి దగ్గర నీవు ఎటువంటి సందేహం లేకుండా ఉండవచ్చు అని చెప్పాడు మహావిష్ణువు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది, స్వామి, కానీ అందరి దగ్గర ఉండమంటున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది అని పలకగానే మహావిష్ణువు ఇలా చెప్తాడు, అందరి దగ్గరకు నీవు వెళ్ళినా వారి దగ్గర మాత్రమే ఉండి తిరిగి ఈ 4 గుణాలు ఉన్నవారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటావు అని పలకగా లక్ష్మీదేవి ఇలా అంటుంది, స్వామి, అలా ఎలా వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్తాడు, నీవు 3 విధాలుగా వెళ్ళిపోతావు. ఆ 3 విధాలుగా వారి నుంచి నీవు తొలగిపోతావు. ఆ ముగ్గురు నేనే వెనకాలే పంపిస్తాను. మొట్టమొదటివాడు ఆరోగ్యాన్ని భంగం కలిగిస్తాడు, రెండవవాడు అసత్యం పలికిస్తూ ఉంటాడు, మూడవవాడు చెడు ఆలోచనలు, ఇతరుల ధనాన్ని దొంగలించేలా ఆలోచనలు కలిగిస్తాడు. ఈ ముగ్గురు నీకు సహాయపడుతూ ఉంటారు. నీకు అయిష్టంగా ఉన్నవారి దగ్గర ఈ ముగ్గురిని విడిచిపెట్టు. ఆ ముగ్గురు తప్పనిసరిగా ఆ పనులు చేస్తారు. తరువాత ఆ కారణంగా వారి దగ్గర నుంచి నీవు వెళ్ళిపోతావు అని పంపించాడు మహావిష్ణువు. అందుకే ఈ 3 గుణాల వల్ల కలియుగంలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేరు. అలాంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిదే ఈ పాల్గొన పౌర్ణమి. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేన్నైనా మనం సాధించగలం. సంపద, కళ ఇవన్నీ ఆమె యొక్క లక్ష్మీ రూపాలు, లక్ష్మీదేవి రూపాలు. లక్ష్మీదేవి ఆనందప్రదాయిని. మనందరం అమ్మవారి కృప కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ లక్ష్మీదేవి అమ్మవారు సర్వ జగత్తును చూస్తుంది. ఎవరికి ఏం కావాలో ఆ అమ్మకు తెలుసు కదా. ఎవరి కర్మ ఏమిటి, ఎవరి గతి ఏమిటి, ఎవరు ఎంత భరించగలరు ఆ తల్లికే తెలుసు. పసిపిల్లవాడికి ఆహారం ఎంత కావాలో, ఎంత అవసరమో ఓ తల్లికి తెలిసినట్లుగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత కావాలి అనేది అంతా తెలుసు. ఈ విషయం తెలిసిన వాళ్ళు శాంతంగా ఉంటారు. ప్రతి వారి అవసరం ఆ తల్లికి తెలుసు. ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. అలా మనం కొలిచే తల్లి లక్ష్మీ అమ్మవారు. అందుకే లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి, అమ్మవారిని స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధిస్తే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాన్ని, ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని సాంప్రదాయాన్ని పాటించే వారికే ఆమె లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది. శూన్యతిథులైన పౌర్ణమి, అమావాస్యలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. పౌర్ణమి తిథిలో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంకా ముఖ్యంగా అమ్మవారు ఉద్భవించిన అంటే జన్మించిన ఈ లక్ష్మీ జయంతి రోజు ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనం పొందవచ్చు. మరి ఈరోజు పూజ ఎలా చేయాలి అంటే, ఈరోజు సాయంత్రం అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి. ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకోండి. తరువాత అమ్మవారి ఫోటో ముందు సన్నజాజి పువ్వులు ఉంచి, అలాగే సన్నజాజి మాల కట్టి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ముందు ఉసిరి దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా దీపాన్ని వెలిగించాక ఈ ఒక్క మాట పలికితే చాలు, అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. అది ఏంటి అంటే, ఈరోజు పూజ చేసే సమయంలో ఓం లక్ష్మీ నమో నమః, ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని పఠిస్తే చాలు, లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు మీకు కలుగుతాయి. బాలకృష్ణుడు పాల్గొన మాసం పౌర్ణమి తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోళీ రోజు శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుతారు. అలాగే హోళీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాల్లో వేసి రంగులు పులిమినట్లు కూడా చెప్తారు. ఈ రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులను నిష్ఠగా పూజించాలి. ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పాల్గొన పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల
శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథి ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రిలోపు ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ముందు, అలాగే శివ పార్వతుల ఫోటో ముందు ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం ఒక ఉసిరికాయను తీసుకుని దానిపైన కొంచెం భాగం తొలగించి దాన్ని ఫోటో ముందు ఉంచి దానిపై ఆవు నెయ్యిలో ముంచిన వత్తిని పెట్టి అగరవత్తితో దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలా వెలిగించి మీ మనసులోని కోరికను చెప్పుకోండి. ఇలా చేస్తే ధర్మబద్ధమైన మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ ఇంట్లో శివపార్వతుల లక్ష్మీనారాయణల అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపము అంటే చాలా ఇష్టం. అత్యంత శక్తివంతమైన ఈ పాల్గొన పౌర్ణమి రోజు మీరు ఇలా ఉసిరికాయ దీపాన్ని లక్ష్మీనారాయణల ఫోటో ముందు వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. వారు చేసే అన్ని పనుల్లో విజయం కలిగేలా చేస్తుంది. ఈ రోజు అమ్మవారికి సన్నజాజి పువ్వులను మాలగా కట్టి అమ్మవారికి సమర్పిస్తే మీరు చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. లక్ష్మీదేవికి దద్దోజనం కలగండ నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సకల దోషాలు తొలగి ఆర్థిక ఇబ్బందులు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఈ రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో అటుకులు, బెల్లం, పాలు ఈ మూడూ కలిపి తింటే మానసిక బలం పెరుగుతుంది. ఎందుకంటే చంద్రుడు మన కారకుడు కాబట్టి ఈ విధంగా చేస్తే మానసిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది. అత్యంత పర్వదినమైన ఈ రోజు ఈ పాల్గొన పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు కల్లుప్పు అలాగే ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా పాపాలు దరిద్రం తొలగిపోతాయి. ఉసిరికాయను ముక్కలుగా కోసి అలాగే కొంచెం కల్లుప్పు తీసుకుని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా ఈరోజు స్నానం చేస్తే దృష్టి దోషాలు నరదృష్టి తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. హిరణ్యకశిపుడి సోదరి పేరు హోళిక. ఈమె మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి. అలాగే ఈ రోజుకు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే ఒక మహారాజు పరిపాలిస్తున్న సమయంలో దుండి అనే పేరు గల ఒక రాక్షసి ఉండేది. ఆ రాక్షసిని ఆ మహారాజు ఈ రోజే సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన కారణంగా కూడా ప్రజలందరూ ఈ రోజు మంటలు వెలిగించారు. అందుకే హోలీ రోజు ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్లు మంటలు వేయాలి. దీన్నే హోళికా దహనంగా చెప్తారు. ఇలా ఈరోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేస్తే నరఘోష, నరపీడ, దిష్టి దోషాలు వంటివి సులభంగా తొలగిపోతాయి. హిరణ్యకశ్యపుడి సోదరి హోళిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, దుండి అనే పేరుగల రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి ఈ పౌర్ణమి రోజు సాయంత్రం పూట మంటలు వేయాలి. ఈ రాక్షసి అలాగే హోళిక చిన్న పిల్లలకు అనేక బాధలు కలిగిస్తారు. చిన్నపిల్లల్ని ఇబ్బందులు పెడతారు. అందుకే ఇద్దరిని మంటల్లో దహించి వేస్తున్నట్లుగా ఇంటి ముందు మంటలు వేయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు ఎటువంటి బాధలు ఉండవు. చిన్నపిల్లలకు దిష్టి దోషాలు పోవాలి అన్నా ఈ రోజు సాయంత్రం మంటలు వేయాలి. ఆ మంటలు ఎలా వేయాలి అంటే ఎండిపోయిన కర్రపుల్లలు తీసుకోండి. అలాగే ఎండిన ఆవు పిడకలు తీసుకుని అవి ఇంటి ముందు కుప్పలా పోసి మంటను వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ పిల్లలతో సహా 3 సార్లు తిరగండి. ఆ తరువాత ఆ మంట నుండి వచ్చినటువంటి బూడిదను తీసుకుని చల్లారిన బూడిదను తీసుకుని పిల్లల తలపై రాయాలి. అలాగే చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరదృష్టి, నరపీడ, దిష్టి దోషాలు తగలవు. అనారోగ్య సమస్యలు, దోషాలు తొలగిపోతాయి. ఇక మీరు కూడా ఆ బూడిదను తీసుకుని
మీ ముఖం మీద చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి. బూడిద రాసుకునేటప్పుడు ఇలా అనాలి: దుండి రాక్షసి పీడ నివారణార్థం అని పలకండి. దుండి రాక్షసి పీడ నివారణార్థం అని పలకాలి. అసలు ఈ రోజుకు హోళికా పౌర్ణమి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తన్ను చంపడం, ఇతరులకు అసాధ్యమయ్యేలాగా బ్రహ్మచే వరాన్ని పొందాడు. గాలిలో కాని, ఆకాశంలో కాని, భూమిపై కాని, నీటిలో కాని, అగ్నిలో కాని, రాత్రి కాని, పగలు కాని, దేవ దానవ మనుషులచే కాని, జంతువులచే కాని, ఆయుధాలచే కాని, ఇంట గాని బయట గాని మరణం ఉండకూడదు అని వరాన్ని కోరుకున్నాడు. అలాగే బ్రహ్మ తదాస్తు అంటూ వరాన్ని ప్రసాదించాడు. ఇక వరగర్వంతో హిరణ్యకశ్యపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. తపస్సులను భంగపరిచాడు. సాధువులను హింసించసాగాడు. అప్పుడు దేవతలు హిరణ్యకశ్యపుడి బాధలు తట్టుకోలేక పాహిమామంటూ విష్ణువుతో తమ బాధను మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు ఇలా పలికాడు: కన్న కొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశ్యపుని పట్టి వధింతును, మీకు భద్రమగును అని చెప్పి వారికి అభయాన్ని ఇచ్చాడు. హిరణ్యకశ్యపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదను చూసుకుని అతని రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు. గర్భవతి అయిన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుణ్ణి మందరించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. ఆ సమయంలో నారదుడు భాగవత కథలను ఆమెకు వినిపించేవాడు. ఆ భాగవత కథలను గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు గ్రహించేవాడు. తరువాత తపస్సు ముగిశాక రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్నిని అప్పగించాడు. వీరికి కలిగిన సంతానమే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు, లలిత మర్యాదుడు, నిర్వైరుడు, అచ్యుతపద శరణాగతుడు, అడుగడుగునా మాధవాను చింతన కలవాడు, సర్వభూతాలయందు సమభావం కలవాడు, సుగుణాల రాశి. అలాంటి ప్రహ్లాదుడికి విద్యను నేర్పమని, తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కులగురువులైన చండా మార్కులకు అప్పగించాడు. ఒకసారి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి చేరబిలిచి, నీవు ఏమి నేర్చుకున్నావు, నీకు ఏది భద్రము అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా పలికాడు: సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణువునందు హృదయం లగ్నం చేయడా మేలు అని సమాధానం చెప్పాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది, హరిగిరి అని ఎందుకు పేలుతున్నావు అని తండ్రి గద్దించాడు. ఎంతో మండిపడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుణ్ణి కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపై నుండి తోయించిన ప్రహ్లాదుడికి బాధ కలగలేదు. అతను హరినామస్మరణ మానలేదు. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుణ్ణి గురుకులానికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలులకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నారు. ప్రహ్లాదుణ్ణి శిక్షించే క్రమంలోనే హిరణ్యకశ్యపుడు తన సోదరి అయిన హోళికను మంటల్లో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తన కుమారుణ్ణి కూర్చోబెడతాడు. ఆమెకు ఒక వరం ఉంది. ఆమె శాలువా కప్పుకుని కూర్చుంటుంది. ఆ శాలువా కప్పుకోవడం వల్ల ఆమెకు ఎటువంటి హాని జరగదు. ఈ విధంగా ఆమె శాలువా కప్పుకుని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటుంది. కాని ఆ శాలువా ఎగిరి ప్రహ్లాదుని చేరుకుంటుంది. ఈ కారణంగా ఆమె మంటల్లోనే మరణిస్తుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. ఈ విధంగా హోళిక మంటల్లో కాలిపోవడం వల్ల చెడు నాశనమైనందుకు గుర్తుగా మనం హోళీ పండుగను జరుపుకుంటాం. కోపంతో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి పిలిపించి, నేనంటే సకల భూతాలు భయపడతాయి.
దిక్పాలకులు నా సేవకులు, ఇక నీకు దిక్కెవరు, బలమెవరు అని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కు అన్నాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు మళ్లీ కోపంతో, ఈ అంతటా హరి అంటున్నావు కదా, ఈ స్తంభంలో నీ హరిగిరి ఉన్నాడా అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రహ్లాదుడు, బ్రహ్మ నుండి గడ్డి పోచ వరకు అన్నిటిలో విశ్వాత్ముడై ఉండేవాడు ఈ స్తంభంలో ఎందుకు ఉండడు? స్తంభంలో తప్పకుండా ఉంటాడు, ఏ సందేహమూ లేదు అని సమాధానం చెప్పాడు పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు, సరే చూద్దాం, ఈ స్తంభంలో విష్ణువును చూపకపోతే నీ తల తీయించేస్తాను, అప్పుడు హరివచ్చి అడ్డుపడతాడో లేదో అని చేతితో స్తంభంపై చరిచాడు. వెంటనే బ్రహ్మాండ కటాహం బద్దలయ్యే చటచటా పటపటా రావాలు ధ్వనించాయి. 10 దిక్కులా నిప్పులు చెరిగాయి. అప్పుడు నరసింహదేవుడు స్తంభం నుండి ఆవిర్భవించాడు. ఇది నరమూర్తే కాదు, కేవల హరిమూర్తియు కాదు. అప్పుడు నరసింహదేవుడు భీకరంగా హిరణ్యకశ్యపుణ్ణి ఒడిసిపెట్టి తన ఒడిలో వేసుకుని వజ్రాల వంటి తన గోళ్లతో చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి మనిషి జంతువు కాక నారసింహుని రూపంలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవి లేనివి అని చెప్పలేని గోళ్లతో ఇంటా బయటా కాక గుమ్మంలో, భూమిపైన ఆకాశంలో కాక తన తొడపైన హిరణ్యకశ్యపుణ్ణి సంహరించాడు. బ్రహ్మవరము వ్యర్థం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు. హోళికా పౌర్ణమి వెనుక ఉన్న ఈ కథను ఎవరైతే వింటారో, లేక చెప్తారో, లేక చదువుతారో, లేక వినిపిస్తారో అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.